రాష్ట్రంలోని దివ్యాంగులకు, వికలాంగులకు సంబంధించి ఈ యొక్క వినికిడి పరికరాలు మరియు ఈ యొక్క వికలాంగత్వానికి సంబంధించినటువంటి ట్రైసైకిల్స్, మోటార్ బైక్స్, అదేవిధంగా ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్తుందన్నమాట. అయితే ఈ పరికరాలకు సంబంధించి దరఖాస్తులను అయితే మనకు జనవరి నుంచి అయితే తీసుకుంటూ ఉన్నారు. సో చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 10వ తేదీ అయితే చూపిస్తుంది. సో ఫిబ్రవరి 10వ తేదీ లోపల ఇంకా కూడా దరఖాస్తులు చేయనటువంటి ఎవరైతే దివ్యాంగులు, వికలాంగులు ఉన్నారో సో వారు ఈ వెబ్సైట్ ద్వారా అయితే దరఖాస్తులు చేసుకోండి. నేను మరొకసారి ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చెప్తాను. అలానే మీకు అప్లికేషన్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎలా చేయాలనే వివరాలు కూడా తెలియజేస్తాను. మీకు తెలిసినటువంటి వికలాంగులకు, దివ్యాంగులకు సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఉచితంగా వీరు పరికరాలు పొందేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే సో మనం ఒకసారి ఇక్కడ తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అనేది వెబ్సైట్ అయితే ఉందన్నమాట. tgobmms.cgg.gov.in అనే వెబ్సైట్లో మనకు ఇక్కడ సిటిజన్ కార్నర్లో అయితే ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ రిజిస్టర్డ్ బెనిఫిషరీ డిసేబుల్డ్ వెల్ఫేర్ అని చెప్పి ఇక్కడ మనకు వివరాలు అయితే చూపిస్తున్నాయి, చూసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 21/2026 అంటే లాస్ట్ మంత్ నుంచి అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఎండ్ డేట్ వచ్చేసి ఈ మంత్ అయితే చెప్పి ఉన్నారు కాబట్టి మీరు దరఖాస్తులు అనేవి చేసుకోండి. సో ఇక్కడ మనకు డిసేబుల్డ్ వెల్ఫేర్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ కొరకు ఇక్కడ ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మన యొక్క వివరాలు అనేటివి, మన యొక్క దరఖాస్తు ఫామ్ యొక్క వివరాలు అనేటివి రావడం జరుగుతుంది. వీటిని ఆన్లైన్లో అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అయితే మనము ముందుగా ఈ యొక్క డిసేబిలిటీ సంబంధించినటువంటి ఈ యొక్క అప్లయన్సెస్ కొరకు మీరు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే సో వీటికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ క్రైటీరియా ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా. సో వాటిని ఒకసారి నేను మీకు చెప్తాను, చూడండి. సో మనకు ముఖ్యంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఇచ్చారంటే ఇక్కడ ట్రైసైకిల్స్ ఎవరికి ఇస్తారంటే అంటే 3 చక్రాలు ఉన్నటువంటి వాహనాలు ఇవి ఎవరికి ఇస్తారంటే లోకోమోటర్ డిసేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి. సో ఇక్కడ డిసేబిలిటీ వచ్చేసి 60% అబోవ్ ఉండాలి. అదేవిధంగా వయసు వచ్చేసి 18 సంవత్సరాల పైన అయితే ఉన్నటువంటి వాళ్ళకైతే ఇస్తారు. అదేవిధంగా వీల్ చైర్స్ ఇవి వచ్చేసి లోకోమోటర్ డిసేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకు, ఇంటలెక్చువల్ డిసేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకు, మస్కులర్ డిస్ప్రసీ ఉన్నటువంటి వాళ్ళకు, అదేవిధంగా స్పైనల్ కార్డ్ ఇంజ్యూర్డ్ ఉన్నటువంటి వాళ్ళు. సో వీరికి కూడా ఈ యొక్క వీల్ చైర్స్ అనేటివి ఇస్తారనమాట ఫ్రీగా. వీరికి డిసేబిలిటీ వచ్చేసి 60% అబోవ్ ఉండాలి. ఇక్కడ ఏజ్ గ్రూప్ వచ్చేసి 5 years అబోవ్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా స్ట్రక్చర్స్ ఇవి వచ్చేసి లోకోమోటర్ డిసేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకైతే ఇస్తారు. సో ఈ యొక్క ఎఫెక్టెడ్ విత్ లోయర్ లిమ్స్ అంటే లిమ్స్ నుంచి ఈ యొక్క నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకైతే ఇస్తారనమాట. ఇక్కడ డిసేబిలిటీ వచ్చేసి 40% అబోవ్ ఉండాలి. వయసు వచ్చేసి 10 సంవత్సరాల పైన ఉంటే సరిపోతుంది అనమాట. అదేవిధంగా హియరింగ్ ఎయిడ్స్ అంటే వినికిడి పరికరాలు ఇవి హియరింగ్ ఇంపైర్డ్ ఉన్నటువంటి వాళ్ళకైతే ఇస్తారు. 51% అబోవ్ ఉండాలన్నమాట డిసేబిలిటీ అనేది. 5 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా వాకింగ్ స్టిక్స్ అనేవి ఇస్తారు. విజువల్లీ ఇంపైర్డ్ అంటే చూపు సరిగా లేనటువంటి వాళ్ళకి వాకింగ్ స్టిక్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ డిసేబిలిటీకి సంబంధించి 50% అబోవ్ అయితే ఉండాలన్నమాట. 18 సంవత్సరాలు అబోవ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా లెప్రసీ క్యూర్డ్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి సో ఇక చెప్పల్స్ అయితే ఇస్తారనమాట. సో వీటికి సంబంధించి ఎవరైనా సరే దరఖాస్తులు అనేవి చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. సో అయితే మనము అప్లికేషన్ అనేది ఎలా చేయాలి ఏంటి అనే వివరాలు ఒకసారి చూద్దాము. సో ఇక్కడ నేను చెప్పినటువంటి అర్హతలు కనుక మీకు కనుక ఉండినట్లయితే సో మీరు డైరెక్ట్గా తెలంగాణ OBMMS అనే వెబ్సైట్లోకి అయితే వచ్చి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే మీ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మీ యొక్క పంచాయతీని సెలెక్ట్ చేసుకోవాలి. మీ మండలాన్ని, మీ యొక్క గ్రామాన్ని, అదేవిధంగా మీ యొక్క నివాసం ఎక్కడుంది అనే వివరాలను అయితే మొదటిగా లొకేషన్ డీటెయిల్స్లో అయితే ఇచ్చేయాలన్నమాట. ఇచ్చిన తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్ అనేవి అడుగుతున్నాయి. ఇక్కడ వచ్చేసి UDID నెంబర్ లేకపోతే సదరం సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాలి. అదేవిధంగా మీ పేరు అనేది ఇక్కడ ఇవ్వాలండి. ఏ విధంగా ఉంది మీ పేరు అనేది. ఆ తర్వాత మీ యొక్క తండ్రి గారి పేరు లేదా హస్బెండ్ యొక్క పేరు అయితే ఈ యొక్క ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్స్లో అయితే ఇవ్వాలన్నమాట. అదేవిధంగా మీ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ మీకు వివాహమైందా లేదా అనేది అడుగుతుంది. తర్వాత నేమ్ యాజ్ పర్ ఆధార్ ప్రకారంగా మీ పేరునైతే ఇక్కడ ఈ బాక్స్లో అయితే ఇవ్వాలన్నమాట.
ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే మీకు రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ కార్డు నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా మీ యొక్క సంవత్సరం ఆదాయంను ఇక్కడైతే ఇవ్వాలన్నమాట. అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఈ బాక్స్లో అయితే ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే నేమ్ యాజ్ పర్ యూడిఐడి ఆర్ సదరం సర్టిఫికేట్లో మీ పేరు ఎలా ఉందనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. తర్వాత కాజ్ ఆఫ్ డిసేబిలిటీ ఏంటి అనేది అడుగుతున్నారనమాట. సో ఈ యొక్క డిసేబిలిటీ అనేది ఎలా వచ్చిందని అడుగుతున్నారు. దీనికి కారణం వచ్చేసి బై బర్త్, బై యాక్సిడెంట్, డ్యూ టు ఇల్నెస్, అదర్స్ అనే ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో వాటి ఆధారంగా మీరు ఇక్కడ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు సదరంలో దేని కారణంగా ఈ వెహికల్ వచ్చింది అనేది ఉంటుందన్నమాట. దాన్ని బేస్ చేసుకొని అయితే ఇవ్వండి. తర్వాత మీరు పట్టణ ప్రాంతాల వల్ల లేకపోతే గ్రామీణ ప్రాంతాల వల్ల అనే ఆప్షన్ అయితే అడుగుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆధార్ నెంబర్ అయితే ఈ బాక్స్లో ఇవ్వాలి. అదేవిధంగా మీ సేవ ఇన్కమ్ నెంబర్ అయితే అడుగుతున్నారు. సో ఆ యొక్క మీ సేవ ఇన్కమ్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ ఆదాయ పత్రంలో దరఖాస్తుదారుని యొక్క పేరు ఏముందనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇవన్నీ కూడా అప్లికెంట్ డీటెయిల్స్ అనేటివి అడుగుతున్నారు. తర్వాత అడ్రస్ అనేది అడుగుతున్నారండి. డోర్ నెంబర్ అయితే ఇవ్వాలి. అడ్రస్ అనేది ఇక్కడ ఈ చెక్ బాక్స్లో అయితే రాయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే డిసేబిలిటీ టైప్ ఏ డిసేబిలిటీ ఉంది, హీరింగ్ ఇంపైర్డా లేకపోతే ఇంటలెక్చువల్ డిసేబిలిటీనా, లెప్రసీ క్యూర్డా లేకపోతే లోకోమోటర్ డిసేబిలిటీనా, విజువల్ ఇంపైర్డా అనే ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ కేటగిరీలో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళనే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ స్టూడెంట్ కనుక దరఖాస్తు చేస్తున్నట్లయితే స్టూడెంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదా అన్ఎంప్లాయిడ్ కనుక అప్లై చేస్తున్నట్లయితే అన్ఎంప్లాయిడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత వయస్సు అనేది ఇవ్వాలి. తర్వాత బెనిఫిషరీ టైప్ అనేది ఇక్కడ మనకి ఇవ్వాలన్నమాట. ఇండివిజువల్ అనే ఆప్షన్ ఆటోమేటిక్గా ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇండివిజువల్ అనేది రావడం జరిగిందనమాట. సో అదేవిధంగా మనకు ద అబోవ్ ఎయిడ్స్ ఇఫ్ ఆల్రెడీ రిసీవ్డ్ మెన్షన్ డేట్ ఆఫ్ రిసీవ్డ్ అని చెప్పి ఇక్కడ మనకి చెప్పారు. అంటే ఒకసారి మీరు ఆల్రెడీ ఇక్కడ గవర్నమెంట్ ద్వారా ఈ యొక్క ఎంపైర్స్ అవన్నీ కూడా పొందినట్లయితే వాటికి సంబంధించి ఎప్పుడు తీసుకున్నారు ఆ డేట్ అయితే ఇక్కడ అడుగుతున్నారు. తర్వాత వైకల్య శాతం అనేది అడుగుతున్నారు. ఇంతకు ముందు నేను చెప్పినటువంటి వైకల్య శాతం ఆధారంగానే ఇక్కడ మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఒకవేళ స్టూడెంట్ కనుక దరఖాస్తు చేసినట్లయితే క్వాలిఫికేషన్ అడుగుతున్నారు, డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతున్నారు. తర్వాత ఈ యొక్క పరికరాలు ఏమి కావాలి అనేది కూడా ఇక్కడ మీరు రాయాల్సిందిగా అయితే చెప్తున్నారనమాట. ఆల్రెడీ రిసీవ్డ్ అబోవ్ ఎయిడ్స్ అనేది ఇక్కడ మనకు తీసుకునే ఆప్షన్ బట్టి ఉంటుంది మనం తీసుకొని ఉన్నట్లయితే. తర్వాత ఈ చెక్ బాక్స్ అనేది టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత ప్రివ్యూ చేసుకొని మనము సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఇలా మనకు ఈ యొక్క డిసేబుల్ వెల్ఫేర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది రావడం జరిగింది. ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్కి సంబంధించి డిసేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. కేవలం మనకు 10 రోజులు అంటే మనకు దాదాపు 10వ తేదీ దగ్గరలో ఉంది కాబట్టి అంటే ఇంకా మనకు 5 రోజులు టైం అయితే ఉందన్నమాట. వెంటనే దరఖాస్తులు అనేటివి చేసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్కైనా వెళ్ళి లేదా మీ సేవా కేంద్రానికైనా వెళ్ళి మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఇవ్వండి. సో మనకు ఈ యొక్క పరికరాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్. దివ్యాంగ సోదరులకు వికలాంగులకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.